11,467 కోట్లతో రాజధానిలో అమరావతి అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీ అథారిటీ అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ చెప్పారు. వీటిలో ప్రధాన రహదారులతో పాటు వరద నిర్వహణ కోసం 3 రిజర్వాయర్ల నిర్మాణం ఉన్నాయన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన అథారిటీ సమావేశంలో మంత్రి నారాయణ, సీఎస్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో 23 అంశాలకు ఆమోదం లభించిందన్నారు. 5 ఐకానిక్ టవర్లకు ఈ నెల 15 లోపు డిజైన్లు వస్తాయన్న నారాయణ, నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామని చెప్పారు. కరకట్ట రోడ్ డిజైన్కి నీటిపారుదల శాఖ అధికారులు ఆమోదం తెలపాల్సిందన్న మంత్రి 2-3 రోజుల్లోనే ఆ ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఆ వెంటనే దానికి సైతం టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. 11,467 కోట్లకి అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ ని యాక్చువల్ గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈ రోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ ని నిర్మించడానికి ఈ రోజు అథారిటీ యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీఏ లో బిల్డింగ్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్స్, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కి యాక్చువల్ గా ఈ రోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈ రోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం 115 బంగళాలు. ఈ 115 బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి 516 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఎల్పిఎస్ చేయడానికి ఏదైతే చెప్పారో దాంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. ఈ విధంగా ఇది ఫేజ్ 1 లో ఈ రోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరొక వారంలో మిగతా రోడ్లు కూడా ఎస్టిమేషన్ వేస్తారు, వాటికి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్. అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్ గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ 15 లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్ లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవడం జరుగుతుంది.